సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్లో ఆసక్తికరమైన విశేషాలు కొన్ని ఉన్నాయి. ముందు యాంపురాన్ గురించి మాట్లాడుకుందాం. కేరళలో సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ సంచలనాత్మక రీతిలో జరుగుతున్నాయి. చారిత్రాత్మక సంచలనం అది. ఇంతకు ముందుల కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ, కేరళ రాష్ట్రం చూడని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఒకటే అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. యాంపురాన్ కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి KGF 2 అవబోతుంది. KGF 2 రేంజ్ లోనే భారీ బ్లాక్ బస్టర్ అవబోతుంది అని అర్థమవుతుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొదలుపెట్టింది పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు ఇవ్వటం. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని KGF తో కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా గొప్పగా తన సత్తా చాటుకుంది. తమిళనాడు కూడా ట్రై చేస్తుంది, ఇంపాక్ట్ చూపిస్తుంది. కేరళ ఒకటే వెనకబడింది. మంచి కథలతో చిన్న సినిమాలు తీస్తున్నారు, కానీ భారీ బ్లాక్ బస్టర్స్ రావటం లేదు కేరళ నుండి. సో బాకీ ఉన్నారు, వాళ్ళు కూడా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ఇచ్చే రేస్ లో ఉన్నారు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి యాంపురాన్ సరైన సమాధానం అని అనిపిస్తుంది. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ఖచ్చితంగా KGF రేంజ్ సక్సెస్ ని యాంపురాన్ మూవీతో చూసే పరిస్థితి కనబడుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఆ విషయం చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. టెర్రిఫిక్ రేంజ్ లో జరుగుతున్నాయి. మలయాళం వెర్షన్ వరకే, కేరళ వరకే అడ్వాన్స్ బుకింగ్స్ తో చాలా ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేసి పారేస్తున్నాడు యాంపురాన్. ఒక హిందీ సినిమా రేంజ్ లో, తెలుగు పాన్ ఇండియా సినిమా రేంజ్ లో ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు యాంపురాన్. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే గంట లోపు దాదాపు 96,000 టికెట్లు బుక్ అయ్యాయి. ఇంతకు ముందు ఏ ఇండియన్ సినిమా కూడా ఈ రికార్డ్ ని చూసిందేలే. అలాగే 24 గంటలు పూర్తయిన తర్వాత చూసుకుంటే బుక్ మై షో ద్వారా దాదాపు 6,45,000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది కూడా ఒక సరికొత్త రికార్డు. అంతకు ముందు ఏ ఇండియన్ సినిమా కూడా 24 గంటల్లో బుక్ మై షో ప్లాట్ఫామ్ లో అంత భారీగా టికెట్లు బుక్ అవటం చూడలేదు. పోతే ఆ 6,45,000 అనేది వీకెండ్ మొత్తానికి బుక్ అయిన అడ్వాన్స్ టికెట్స్. ఫస్ట్ డే వరకు చూసుకుంటే 5 లక్షల టికెట్లు. అందులో ఎక్కువ పర్సంటేజ్ కేరళ నుంచే ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో బుకింగ్స్ నిదానంగా సాగుతున్నాయి. రిలీజ్ దగ్గర పడే కొద్దీ మిగతా రాష్ట్రాల్లో కూడా టికెట్ బుకింగ్స్ పుంజుకోవచ్చు. అప్పుడు ఇంకా పెద్ద నెంబర్స్ ని, ఇంకా పెద్ద రికార్డులని చూడొచ్చు. కేరళలోనే కాదు, ఓవర్సీస్ లో కూడా టెర్రిఫిక్ అడ్వాన్స్ బుకింగ్స్ కనబడుతున్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఇండియాలో కంటే ఓవర్సీస్ లో సినిమా భారీ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో కలెక్షన్స్ సాధిస్తుంది. ఏ రేంజ్ లో అంటే ఇండియా వరకు సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్ 20 కోట్లు ఉంటే ఓవర్సీస్ లో 30 కోట్ల పైన వచ్చింది. ఇప్పటి వరకు యాంపురాన్ మూవీకి ప్రీ సేల్స్ తో వచ్చిన టోటల్ కలెక్షన్స్ లో గ్రాస్ నియర్లీ 60 కోట్లు ఉంది. అందులో 20 నుంచి 25 కోట్లు మాత్రం ఇండియా నుండి, మిగతాదంతా ఓవర్సీస్ నుండి. ఓవర్సీస్ లో మలయాళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంతకు ముందులో చూడనటువంటి అన్బిలీవబుల్ రికార్డులు రిపోర్ట్ చేస్తున్నాడు యాంపురాన్. సినిమా మీద అల్టిమేట్ హైప్ ఉంది, వండర్ఫుల్ క్రేజ్ ఉంది. దానికి తగ్గట్టే కలెక్షన్స్ రిపోర్ట్ అవుతున్నాయి. చూస్తే ఫస్ట్ రోజున సినిమా ఖచ్చితంగా వరల్డ్ వైడ్ 50 కోట్లకు పైన గ్రాస్ తోనే ఓపెనింగ్ డే కలెక్షన్స్ తీసుకోనుంది. ఇంతకు ముందులా ఇంత భారీ కలెక్షన్స్ ని ఏ మలయాళం సినిమా చూడలేదు. అలానే ఫుల్ రన్ లో కూడా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ హిట్ ప్రస్తుతం మంజుమల్ బాయ్స్ పేరు మీద ఉంది. దాదాపు 240 కోట్లు. ఆ రికార్డును కూడా బ్రేక్ చేసి 300 కోట్ల కలెక్షన్లు కలెక్ట్ చేసి సరికొత్త సంచలనాత్మక రికార్డుని మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం రిపోర్ట్ చేయడం కోసం ఓవిల్డోరుతున్నాడు యాంపురాన్. అది జరుగుద్ది, ఎవరు ఆపలేరు. ఎందుకంటే అంత టెర్రిఫిక్ గా ఉంది సినిమాకు సంబంధించిన క్రేజ్ పబ్లిక్ లో. ముఖ్యంగా మలయాళం మూవీ లవర్స్ పట్టుకోలేనంత ఆవేశంగా ఉన్నారు ఈ సినిమాని చూసి ఎంటర్టైన్ అవడం కోసం. మలయాళం వరకు అయితే షూర్ షాట్ బ్లాక్ బస్టర్. సినిమా 1 వీక్ కలెక్షన్లతోనే కేరళలో పెద్ద బ్లాక్ బస్టర్ గా అవతరించే అవకాశం కనపడుతుంది. కంటెంట్ బాగుండి మిగతా లాంగ్వేజెస్ లో ఉన్న ఆడియన్స్ ను కూడా ఇంప్రెస్ చేసిందా. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ 500 కోట్లు చూసిన సినిమాగా కూడా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది యాంపురాన్ కి. చూడాలి మరి ఏం జరుగుద్దో. ఎందుకు ఇంత క్రేజ్ అంటే ఖచ్చితంగా లూసిఫర్ పార్ట్ 1 బాగా ఆడటమే కారణం అని చెప్పొచ్చు. బాగా ఇష్టపడ్డారు ఆ సినిమాని. ఆ పైన ఈ హెల్త్ యాంపురాన్ మూవీని అంతకంటే బాగా తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఊహించిన లెవెల్ కు వెళ్ళిపోయాయి ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత. అందుకనే ఈ క్రేజ్ అని చెప్పొచ్చు. పృథ్వీరాజ్ సుకుమారన్ తన డైరెక్షన్ తో మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఎక్సైట్ చేస్తున్నాడు. వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ని తన డైరెక్షన్ తో మోహన్ లాల్ ని తీసుకుని ఇవ్వబోతున్నాడు అన్న ప్రామిస్ ట్రైలర్ తో స్ట్రాంగ్ గా వచ్చింది. అందుకనే ఈ క్రేజ్ అని చెప్పొచ్చు. అలాగే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. కార్పొరేట్ బుకింగ్స్ జరుగుతున్నాయి, ప్రొడక్షన్ టీమే సెల్ఫ్ బుకింగ్స్ చేసి ఓ హైప్ ని క్రియేట్ చేస్తుంది అని. ఓ 10 కోట్లు 15 కోట్ల వరకు చేయగలుగుతారు, కానీ 50 కోట్లు 60 కోట్లు సెల్ఫ్ బుకింగ్ చేయడం అనేది, కార్పొరేట్ బుకింగ్స్ చేయడం అనేది సాధ్యమయ్యే మ్యాటర్ కాదు. చాలా రిస్క్ అయిపోద్ది ప్రొడ్యూసర్స్ కి. కాబట్టి ఫేక్ ఉంది అని పూర్తిగా నమ్మటానికి లేదు. అవి జస్ట్ రూమర్స్ అనే అనుకోవాలి. ఖచ్చితంగా హైప్ అయితే ఉంది యాంపురాన్ మూవీకి. ఆ హైప్ కి తగ్గట్టు సినిమా
మంచి టాక్ తెచ్చుకుంది అంటే రాబోయే వీకెండ్లో సంచలనాత్మక నెంబర్స్ని రిపోర్ట్ చేస్తుంది. మాట్లాడుకుందాం వాటి గురించి. సినిమా రిలీజ్ తర్వాత కన్ఫామ్గా అయితే సినిమా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అవతరించనుంది. ఆల్ ది బెస్ట్ ఎంపురన్ టీమ్. ఇక గడిచిన వీకెండ్ లో చూసుకుంటే తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కొంతవరకు ప్రభావాన్ని చూపించిన సినిమా మాత్రం కోర్ట్ అని చెప్పాలి. సెకండ్ వీకెండ్ లో కూడా సినిమా చాలా మంచి కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. ఈ సినిమాకి 10 రోజుల తర్వాత 50 కోట్ల గ్రాస్ వచ్చింది అని మూవీ సగర్వంగా పోస్టర్ రిలీజ్ చేసింది. నిజంగానే ఆ 50 కోట్లు వచ్చాయా లేకపోతే వేసుకున్నారా? నేను చెప్పేది ఏమిటి అంటే దీని గురించి అసలు డిస్కషనే అనవసరం. ఎందుకంటే కోర్ట్ మూవీ ఆ సినిమా స్థాయికి మించిన విజయాన్ని ఆల్రెడీ చూసేసింది. ఈ నెంబర్స్ అనేవి జస్ట్ షో మాత్రమే, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా గొప్ప విజయాన్ని సాధించింది, అందులో అనుమానమే లేదు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించారు, బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆ విషయం గురించి డిస్కస్ చేయాలి. ఎందుకు చూసారు అసలు ఈ సినిమాని? ఏముంది ఈ సినిమాలో అంటే ఆసక్తికరమైన కోర్టు డ్రామా ఉంది. పోక్సో అనే వ్యవహారాన్ని ఇంట్రెస్టింగ్ గా డిస్కషన్ లోకి తీసుకొచ్చారు. నాకు ఆశ్చర్యం అనిపించిన మ్యాటర్ ఏమిటి అంటే ఈ సినిమా గురించి చిన్న చిన్న ఊర్లలో కూడా డిస్కషన్ నడిచింది. పోక్సో చట్టం గురించి డిస్కషన్ నడిచింది. అది సినిమా పవర్. చాలా మంది సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే, సినిమాతో సమాజానికి ఏమీ చేయడానికి లేదు, అదంతా ట్రాష్ అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చేతగాని వాళ్ళు, సినిమాని సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు. సినిమా చాలా చేయగలదు, చాలా పవర్ఫుల్ మీడియం. పోక్సో అనే చట్టం గురించి కోర్టులో ఎలాంటి వాదనలు జరుగుతాయి అన్న విషయానికి సంబంధించి వండర్ఫుల్ డిస్కషన్ నడిచింది. కోర్ట్ మూవీ బయటకు వచ్చిన తర్వాత మాస్ ఆడియన్స్ లో డిస్కషన్ విన్నాను నేను. ఇది ఒక మేల్కొల్పు అని చెప్పాలి. అన్ని సినిమాల్ని చూడరు, కొన్ని సినిమాల్ని చూస్తారు తెలుగు ఆడియన్స్. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఆడియన్స్ పెట్టుకోలేదు, ఫిల్మ్ మేకర్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ సాధించడం అనేది ఆ మూవీ యూనిట్ గొప్పతనం కాదు, తెలుగు ప్రేక్షకుల గొప్పతనం. వాళ్ళు ఒక మంచి కథని, ఒక మంచి కంటెంట్ని ఎంకరేజ్ చేశారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఒక మెసేజ్ ఇచ్చారు ఫిల్మ్ మేకర్స్ అందరికీ కూడా. మేము అన్ని రకాల సినిమాలని చూస్తాం, హీరో ఉంటేనే సినిమాని చూస్తాం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే సినిమాని చూస్తాం. ఇవన్నీ మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకు మంచి కథ, స్ట్రాంగ్ కంటెంట్, ఆలోచింపచేసే మెసేజ్ ఉంటే ఖచ్చితంగా ఆ సినిమాని ఎంకరేజ్ చేస్తాం. అందులో హీరో లేకపోయినా, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా, కామెడీ లేకపోయినా, హీరోయిన్తో ఐటమ్ సాంగ్స్ లేకపోయినా, ఫైట్లు లేకపోయినా ఆ సినిమాని చూస్తాం, ఆదరిస్తాం, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేస్తాం అని కోర్ట్ మూవీతో నిరూపించి చూపించారు. సో ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. చాలా కథలు ఉన్నాయి కోర్ట్ సినిమాలో ఉన్నటువంటి కథలు ప్రేక్షకులకి చెప్పడానికి. వాటి మీద దృష్టి సారించి వాటి గురించి సరిగ్గా డిస్కస్ చేసి చాలా విషయాల్ని ప్రేక్షకులకి తెలియజేసేట్టు చేస్తే అద్భుతమైన సక్సెస్లు చూడొచ్చు అని కోర్ట్ మూవీ చెప్తుంది. అది డిస్కషన్లోకి రావాలి. 50 కోట్లు అసలుగా వచ్చాయా, నకిలీగా వేసుకున్నారా, ఈ మాటలు డిస్కషన్ అవసరం లేదు. మొహమాటం లేదు. నాకు సినిమాలో ఉన్న కంటెంట్కి సంబంధించి కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, కానీ అంతకంటే సినిమాలో మంచి ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. కొన్ని విషయాల గురించి ఆసక్తిగా డిస్కస్ చేశారు, వాటిని ఆడియన్స్ ఇష్టపడ్డారు. అది పాజిటివ్ యాంగిల్లో చూసి దాన్ని మనం రిసీవ్ చేసుకొని ఇంకా మంచి కథలు చెప్తే, ఇంకా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ చేస్తే చూస్తారు, మంచి మంచి కలెక్షన్స్ ఇస్తారు, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ చేస్తారు అని అర్థం చేసుకోవాలి. చేయాలి, ఇలాంటి కథలు రావాలి. కథే హీరోగా ఉన్న సినిమాలు రావాలి. మంచి కథల్ని ఎంచుకుని కథని హీరోగా పెట్టి ఎక్కువ సినిమాలు తీయాలి. అప్పుడు చిన్న సినిమాలు చాలా వరకు బతుకుతాయి. చిన్న సినిమాలతో కూడా అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంటుంది. హీరోని నమ్ముకుని కథల్ని చంపేసి సినిమాలు ఆడట్లేదు, అలాంటి సినిమాలను ప్రేక్షకులు చూడట్లేదు అని బాధపడటంలో అర్థమే లేదు. కోర్ట్ మూవీ సక్సెస్తో మనం అర్థం చేసుకోవాల్సింది అది. కథని నమ్ముదాం, కథని హీరోగా చేసి సినిమాలు తీద్దాం, ప్రేక్షకులకి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇద్దాం, ఆలోచింపచేద్దాం, మెసేజ్ ఇద్దాం. ఇది ఆలోచించాలి ఫిల్మ్ మేకర్స్. ఏకపోయినా కోర్ట్ మూవీ ఇన్స్పిరేషన్తో మంచి కథల్ని తెలుగు ప్రేక్షకుల కోసం తీసుకొస్తారని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కోర్ట్ మూవీ 10 రోజుల తర్వాత చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల గ్రాస్ చూసింది, 25 కోట్లకు పైన షేర్ చూసింది. అందులో నియర్లీ 10 కోట్ల షేర్ తెలంగాణ నుండి ఉండటం విశేషం, నియర్లీ 9 కోట్ల షేర్ ఆంధ్రప్రదేశ్ నుండి ఉండటం విశేషం, నియర్లీ 5 కోట్ల షేర్ ఓవర్సీస్ నుండి రిపోర్ట్ అవడం విశేషం. ఓవర్సీస్ ఆడియన్స్ కూడా సినిమాని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సినిమాకి జరిగిన బిజినెస్ అరౌండ్ 7 కోట్లు. ఇప్పటి వరకు చూసుకుంటే సినిమాతో లాభం 18 కోట్లకు పైన ఉంది. అద్భుతం. ఒక చిన్న సినిమాకి 18 కోట్ల ప్రాఫిట్ రావడం అనేది చాలా పెద్ద విషయం. కంగ్రాచులేషన్స్ టు న్యాచురల్ స్టార్ నాని, ఈ సినిమాని సపోర్ట్ చేసినందుకు, ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినందుకు. అలాగే కంగ్రాచులేషన్స్ టు టోటల్ కోర్ట్ మూవీ టీమ్. ఇంకా చూసుకుంటే వచ్చే వారం చాలా సందడిగా అనిపిస్తుంది. ఉగాది, రంజాన్ పర్వదిన సందర్భాలను పురస్కరించుకుని మంచి వీకెండ్ దొరికింది సినిమాలకి. ఆ వీకెండ్ అడ్వాంటేజ్ని ఉపయోగించుకోవడానికి 4 సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి. ఆ 4 సినిమాల్లోకి ఒక్క సినిమానే క్రేజీ కాంపిటేటర్ అని చెప్పొచ్చు. ఎంపురన్, వీరధీర సూర, రాబిన్ హుడ్, మ్యాడ్ బాయ్స్, మ్యాడ్ స్క్వేర్ మూవీ. ఈ 4 సినిమాల్లో క్రేజీ కాంపిటేటర్ ఎవరయ్యా అంటే మ్యాడ్ స్క్వేర్. కనపడకుండా ఈ సినిమా మీద సూపర్ హైప్ ఉంది. ఈ సినిమా కోసం యూత్ ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు, మాస్ ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు. ఈ బొమ్మే వచ్చే వారం బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ 1 పొజిషన్ లో ఉంది ప్రస్తుతానికి అని చెప్పొచ్చు. హైప్ ని
క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ సినిమాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ తర్వాత మిగతా సినిమాల గురించి తెలుగు ప్రేక్షకులు ఆలోచించబోతున్నారు రాబోయే వీకెండ్లో అని స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రకంగా మూవీ థీమ్, ఇంట్రెస్టింగ్ కామెడీ, ఎంటర్టైనింగ్ స్టఫ్ని రుచి చూపించింది టీజర్తో. అలాగే ప్రమోషన్స్ కూడా చాలా అగ్రెసివ్గా చేస్తున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు మ్యాడ్ బాయ్స్. సో బాగా వెళ్ళిపోయింది. ఈ సినిమాకి మాత్రం గట్టి జాతర జరుగుద్ది రాబోయే వీకెండ్లో. రాబిన్ హుడ్ కంటే కూడా ఈ సినిమా మీదే హైప్, క్రేజ్ ఎక్కువగా ఉంది. సో బిజినెస్ పరంగా చూసుకుంటే ఈ రెండు సినిమాల మధ్యన చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ టాక్ బాగా వస్తే మ్యాడ్ మూవీ రాబిన్ హుడ్ని మించి కలెక్షన్లు సాధించవచ్చు, అందుకు అవకాశం ఉంది. మరీ వరుసగా ఉంటే తప్పించి మ్యాడ్ స్క్వేర్ మూవీని ఆపటం చాలా కష్టం. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందు ఈ సినిమాని చూసేస్తారు, నచ్చితే మళ్ళీ ఈ సినిమానే చూస్తారు. యూత్ అంతే క్రేజ్ ఎక్కిపోయి ఉన్నారు ఈ సినిమాకి సంబంధించి. సో క్రేజీ కాంపిటేటర్ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతున్న సినిమాల్లో మ్యాడ్ స్క్వేర్ మూవీనే. మిగతా సినిమాలతో కంపేర్ చేసుకొని చూస్తే యావరేజ్గా ఉన్నా, ఎబో యావరేజ్గా ఉన్నా కూడా మ్యాడ్ స్క్వేర్ మూవీ హిట్ కొట్టేస్తుంది. మిగతా సినిమాలు మాత్రం ఖచ్చితంగా ఇంప్రెసివ్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవాలి, సాలిడ్ ఎంటర్టైన్మెంట్ని ఆ సినిమాల్లో చూపించాలి, లేదంటే మాత్రం వెనకబడిపోతాయి. మ్యాడ్ స్క్వేర్ పోటీ ముందు నిలబడవు. అంత స్ట్రాంగ్గా సినిమాకి సంబంధించిన హైప్ నడుస్తుంది పబ్లిక్లో, గట్టి క్రేజ్ నడుస్తుంది పబ్లిక్లో మ్యాడ్ స్క్వేర్ సినిమాకి సంబంధించి. చూద్దాం మరి మ్యాడ్ స్క్వేర్తో మిగతా సినిమాలు ఎలా పోటీ పడతాయో, అసలు పోటీలో నిలబడతాయో లేదో. ఆ వివరాలని సినిమా రిలీజ్ అయిన తర్వాత మన కలెక్షన్స్ రిపోర్ట్ వీడియోస్లో మాట్లాడుకుంటాం కదా, మనం మాట్లాడుకుందాం. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.